మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు కదా. ఈ పేరు ఎలా వచ్చింది? మాఘ పూర్ణిమ యొక్క ప్రత్యేకత ఏంటి? మాఘ పౌర్ణమి, మహామాఘి. కొన్ని పేర్లు తలుచుకుంటేనే ఆ పాపాలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి అమ్మ, ఇప్పుడు మాఘ అని మామూలుగా పలుకుతున్నప్పుడు, అందుకే మన తెలుగు అక్షరాలు అంత గొప్పవమ్మ. ప్రతి అక్షరంలోనూ అమ్మవారు కొలువై ఉంటారు. వర్ణరూపిణి అని చెప్పి అమ్మవారిని అంటారు. ఆ పలుకుతున్నప్పుడే చూడండి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది మాఘ అన్నప్పుడు. మా అఘ, అఘము అంటే పాపం, మా అంటే వద్దు. అది సంస్కృత భాషలో మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం. మాఘమాసము అంటే పాపాలని దూరం చేసేటువంటి మాసం. మాఘ స్నానం యొక్క విశిష్టత తెలిపేటువంటిది ఈ మాఘమాసం. మామూలుగా స్నానాలు ప్రతి నెలలోనూ ఉంటాయి, అందులోనూ మాఘ స్నానాలు అంటారు. పాపాన్ని పోగొట్టేటువంటి స్నానాలు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి నీళ్లు ఈ మాఘమాసంలో పోసుకోకూడదు అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సముద్రపు నీటిలో స్నానం చెయ్యాలి, లేదా నదీ స్నానం చెయ్యాలి. అవి మాకు గత్యంతరం లేదు అని అంటే ఇళ్లల్లో పోసుకుంటూ, మనం లేకపోతే కుంభమేళా స్నానం చేస్తున్నట్టుగా ఏ రకంగా మనం భావించుకుంటామో, నేను మాఘస్నానం అహం కరిష్యే అని అనుకోవాలట. ఆ పదం వాడమన్నారు. ఈ నెల రోజులు కూడా మాఘస్నానం అహం కరిష్యే. ఎందుకంటే పురాణంలో ప్రత్యేకంగా చెప్పారమ్మా, ఏ స్నానం మాఘమాసంలో ప్రతిరోజు కూడా నువ్వు నది దగ్గరికి వెళ్ళటానికి నీకు వీలు లేకపోతే, కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సరే ఒక నది దగ్గరో ఒక సముద్రం దగ్గరో స్నానం తప్పనిసరిగా నువ్వు చెయ్యి. మాఘ పౌర్ణమి, దాన్నే మహామాఘి అంటారు. ఆ మాఘ పౌర్ణమి నాడు తప్పనిసరిగా నువ్వు సముద్ర స్నానము చేయవలసిందే. చేసిన తర్వాత ఏం చెప్పారంటే, ఆ సముద్ర స్నానం చేసిన తర్వాత దానాలు చేయమన్నారు. త్యాగేనేకైన అమృతత్వం. అందువల్ల త్యాగ గుణం మన భారతీయ తత్వం. తనకి ఉన్నది ఇతరులకి పంచిపెట్టాలి. అంటే మన సంప్రదాయంలో అడుగడుగునా అంతర్నిహితంగా దానాలు చెయ్యటం అనేటువంటి ఒక లక్షణం పెట్టారు. అంటే బీదా బిక్కి మన చుట్టూ ఉంటారు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి వాళ్ళకి ఉంది. అందువల్ల అటువంటి వాళ్ళకి అదే వృత్తికి, ఇప్పుడు పూజారులు ఉంటారు, పాపం పూజారి స్వాములు, పూజారులు అని అందు మన సంప్రదాయం, పూజారి స్వామి అంటుంది. ఆ పూజారి స్వాములకు కూడా అదే వృత్తిగా ఉంటారు, వాళ్ళు కూడా బతకాలి. అందువల్ల వాళ్ళని కూడా ఉద్ధరించాలి. ఇదిగో మాఘ స్నానాలు చేసిన తర్వాత తప్పనిసరిగా దానాలు చెయ్యి. దానాలు చేసి ఇహపరకి సంబంధించినటువంటి సుఖాలని నువ్వు అనుభవించు అని చెప్పి మాఘ స్నాన విశిష్టతని చెప్పింది. అలాగే మఘవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటిది ఈ మాఘమాసం. ఇంద్రుడు అంటే స్వర్గాధిపతి, స్వర్గానికి ఆయన అధిపతి. స్వర్గము అని అంటే మనం మామూలుగా చెప్పుకునేటువంటి అర్థం ఏంటంటే సుఖప్రసాదిని, ఏది కోరితే అది అనుగ్రహించేటువంటి దాన్ని స్వర్గము అంటారు. అటువంటి వాడు ఈ నెలకు అధిపతిట, మఘవుడు. అందువల్ల మాఘమాసం కాబట్టి ఈ మాసంలో పవిత్రమైనటువంటి స్నానాలు చేసి, పవిత్రమైనటువంటి పురాణాలు వింటూ, ఇలాంటి మన కార్యక్రమాలు చూస్తూ, ఎందుకంటే మనం కూడా పవిత్రమైనటువంటి విషయాలే చెప్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వింటూ చక్కగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వర్గప్రాప్తి, వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఇంద్రుడికి తృప్తి కలుగుతుందట, అందువల్ల మఘవుడికి తృప్తి కలుగుతుంది. కాబట్టి దీన్ని మాఘమాసము అన్నారు. ఈ రకంగా ఒకటా రెండా మాఘమాసంలో చాలా చాలా విశిష్టతలు ఉన్నాయి. ప్రధానంగా స్నానం, తర్వాత దానం. ఈ రెండు మాత్రం మాఘమాసంలో తప్పనిసరిగా చేయాలి. మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా మాఘ పౌర్ణమి నాడు మాత్రం తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి. నాకు అవకాశం లేదు అంటే మళ్ళీ మన సంప్రదాయం చెప్పింది, ఇంట్లోనే అహం మాఘ స్నానం, అహం మాఘ సముద్ర స్నానం. కనీసం ఆ రోజున నేను ఈరోజు సముద్ర స్నానం కరిష్యే, నేను చేస్తున్నాను, గంగే యమునే చేయవని అనుకుంటూనే మళ్ళీ ఈ మాట కూడా అనమంది. సముద్ర స్నానం నేను చేస్తున్నానని సంకల్పం చెప్పుకొని చెయ్యి, నీకు ఆ ఫలితం నీకు లభిస్తుంది.